పరిస్థితిని వివరించిన అధికారులు రాజధానిలో 2050 నాటికి 35 లక్షల జనాభా, 20% పచ్చదనం, పార్కులు, తగిన సదుపాయాల కల్పనకు భారీ వ్యయం, మరోసారి రాష్ట్రానికి రాని బృందం, ఆ తర్వాత రుణ మంజూరుపై స్పష్టత, గతంలో వైసీపీ తప్పుడు ఫిర్యాదులతో గండి అన్నట్టు వార్తను రాసుకొచ్చారు. లేకపోతే ఆసుపత్రిని భ్రష్టు పట్టించారు అంటూ ప్రజల నమ్మకం పూర్తిగా సన్నగిలిన సీఎం, ఆరోగ్య శాఖలో 2014-19 నాటి ఉత్తమ విధానం మళ్లీ ప్రవేశపెట్టండి, మండలాల వారీగా కిడ్నీ బాధితుల వివరాలు, నీటి వసతిపై అధ్యయనం, అన్ని జిల్లా ఆసుపత్రుల్లో సిటీ స్కాన్, టీబీ రోగులకి నిరంతర ఔషధాలు, తల్లులకు మళ్లీ ఎన్టీఆర్ బేబీ కిట్లు, డోలీ మోతలు రిపీట్ అయితే సహించను, ఆసుపత్రుల్లో శిశువులు మిస్సింగ్ కేసులు వస్తే అధికారులపై చర్యలతో ప్రతి నియోజకవర్గంలో పీపీపీ విధానంలో ఆసుపత్రి ఏర్పాటు, మన హాస్పిటల్స్ పనితీరు దేశంలోనే బెస్ట్గా ఉండాలి, ఆరోగ్య శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ. ఇదేంటో ఆసుపత్రులు కూడా పీపీపీ అంటే ఏంటి, ఎవడన్నా ప్రైవేట్ వాడికి ఇచ్చి డబ్బులు మనం కడితే ట్రీట్మెంట్ ఇస్తారని, అంటే మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా డబ్బులు వసూలు చేయడం అది అత్యుత్తమ విధానం అవుతుందా? మరి అంటే ఒక భారీ భారాన్ని మాత్రం సైలెంట్గా వేస్తూ ఆడుతున్నటువంటి ఆట ఇది. లేకపోతే